హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమంగా వెలిసిన వాటర్ బోర్ల గుడిసెలు తొలగిస్తున్నారు. గతంలోనూ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత మాదాపూర్ సున్నం చెరువు సుందరీకరణ పనులను సైతం హైడ్రా అధికారులు చేపట్టారు. అయితే సున్నం చెరువు సమీపంలో అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వ్యాపారులు తోడేస్తున్నారు. కలుషిత నీటిని పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో పీసీబీ అధికారులు నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. నీటిలో సీసం, కాడ్మియం, నికిల్ లోహాల మోతాదు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సున్నం చెరువు నీటిని తాగడం ప్రాణాలకు ప్రమాదమని పీసీబీ అధికారులు ధృవీకరించారు. దీంతో అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి బోర్లను తొలగిస్తున్నారు. ఇక డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఆర్కే చెప్పండి, సున్నం చెరువులో ముఖ్యంగా బోర్లు అక్రమంగా వేసినటువంటి బోర్లు తొలగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అండ్ పీసీబీ అధికారులు ఏం చెబుతున్నారు? జోస్నా, సున్నం చెరువు పైన అధికారులు మొదటి నుంచి కూడా కొంత శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా గత అంటే ఒక 3 నెలల కిందట ఇక్కడ అక్రమ కట్టడాలు ఏదైతే చెరువు బఫర్ జోన్ పరిధిలోకి రావడం జరిగిందో వాటన్నింటినీ కూడా గతంలోనే తొలగించడం జరిగింది. అయితే ఆ తర్వాత చెరువు మొత్తాన్ని కూడా ఒకసారి మనం అక్కడ లాంగ్ షాట్ లో చూస్తే చెరువు మొత్తాన్ని కూడా సుందరీకరించడం అనేది జరుగుతుంది. మొత్తం 32 ఎకరాల్లో ఈ చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మంచినీటి చెరువుగా మారుస్తామంటూ కూడా హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో చెరువు మొత్తాన్ని కూడా సుందరీకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే మొత్తం 6 చెరువులను కూడా సుందరీకరిస్తున్నారు. అందులో సున్నం చెరువు ఒకటి. అయితే సున్నం చెరువు దగ్గర ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వైపు జరుగుతున్నాయో దానికి సంబంధించిన సరిహద్దు మొత్తాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఇటు బఫర్ జోన్ తదితర అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఓవైపు ఈ పనులు కొనసాగుతుంటేనే మరోవైపు ఇక్కడ ఈ ట్యాంకర్స్ ఏవైతున్నాయో మనకు కనిపిస్తున్న వాటర్ ట్యాంకర్స్, దాని ద్వారా మొత్తం నీటిని మొత్తాన్ని కూడా ఇక్కడ పైప్ లైన్ ద్వారా మొత్తాన్ని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే హాస్టల్స్ కావచ్చు వాటన్నిటికీ సరఫరా చేయడం జరుగుతుంది. దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నీటి నాణ్యతను పరిశీలించడం జరిగింది. నీటి నాణ్యతను పరిశీలించిన క్రమంలో అసలు ఊహించని విధమైన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇక్కడ స్థానికులను కూడా షాక్ గురి చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోహాలన్నీ కూడా అంటే ఈ నీటిలో ఇక్కడ నుంచి తోడుకుని వెళ్తున్న నీటిలో మొత్తం కూడా లోహాలన్నీ కూడా అధిక మొత్తంలో ఉన్నాయి. ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికన్నా 12 రెట్లు అధికంగా ఉన్నాయి అనేది ఆ రిపోర్ట్ లో సారాంశం మెన్షన్ చేయడం జరిగింది. దీంతో హైడ్రా 2 రోజుల కిందటనే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నం చెరువు నుంచి వచ్చే ట్యాంకర్లకు సంబంధించిన నీళ్లు తాగడానికి కాదు కదా, కనీసం ఇంటి అవసరాలు కూడా పనికిరావు, ఇంట్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా పనికిరావు అనేది వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజాము నుంచే అధికారులు మొత్తం కూడా ఈ ఎక్కడైతే బోర్లు వేస్తున్నారో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ఒకసారి ఇటు చూస్తే అక్కడ బోర్కు సంబంధించిన మెషిన్ ఏదైతుందో దాన్ని మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ బోర్ ఉండేది, దాన్ని మొత్తాన్ని కూడా అధికారులు క్లియర్ చేశారు. అయితే లోపల ఏవైతే పైప్స్ ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకెళ్లడానికి ఎవరైతే వాటిని బోర్లు వేసి నడిపిస్తున్నారో వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, బోర్లు నడిపించడానికి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి వాటిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకసారి ఇటు సైడ్ చూస్తే రైట్ సైడ్ మొత్తం కూడా అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఇప్పుడు మనం అక్కడ జనాలు గుమిగున్న ప్లేస్ ఏదైతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ గుడిసెలు వేసుకుని ఇక్కడ ఈ వ్యాపారం మొత్తం కూడా నడిపిస్తున్నారు. మొదటి నుంచి అధికారులు ఇదే విషయం చెప్తున్నారు, ఇక్కడ ట్యాంకర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ట్యాంకర్లు చాలా తక్కువ. సాధారణ రోజుల్లో రోడ్డుకు 2 వైపులా కూడా పూర్తి స్థాయిలో ట్యాంకర్స్ ద్వారా నీటిని అయితే సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం పీసీబీ ఇచ్చిన రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని హైడ్రా ఇక్కడ మొత్తాన్ని కూడా కూల్చివేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సడన్ గా ఒక్కసారిగా కూడా హైడ్రా అధికారులు రావడం, కూల్చివేయడంతో వాళ్ళంతా కూడా రోడ్డు మీద అయితే పడడం జరిగింది. సామాన్ అన్నిటి కూడా వెహికల్స్ ద్వారా వేరే ప్రాంతాలకు అయితే షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన సమయంలో వాళ్ళు ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. కనీసం కొంత సమయం మాకు ఇచ్చినా కూడా మేము ఖాళీ చేసి వెళ్లే వాళ్ళం. సడన్ గా ఉదయం రావడం జరిగింది, మొత్తం కూడా క్లియర్ చేయాలి అంటూ కూడా వాళ్ళు బుల్డోజర్లతో వచ్చి మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఓవైపు చెరువుని సుందరీకరణ చేస్తూనే మరోవైపు ఇక్కడ నీటి మొత్తాన్ని కూడా ఈ ఏదైతే అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారో అలాంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా హైడ్రా అయితే చెప్తుంది. మొత్తం 6 చెరువులు సుందరీకరిస్తున్నాం, అన్ని చెరువుల దగ్గర కూడా ఇదే విధంగా పరీక్షలు చేస్తాం, అక్కడ నీటి నాణ్యతను తెలుసుకుంటాం, ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రైట్ ఆర్కే.